2004లో మంత్రి అయ్యారు, తర్వాత ఉపాధులు కల్పించారు. సో ఇంత చేసిన మీకు మరి 2009లో గొల్లవాగు ముత్తడవాగు ప్రాజెక్ట్స్, ఇది మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వర్త్ 800 crores స్థాపించిన. కంపెన్సేషన్ ఇప్పించినందుకు దాదాపు 800 కోట్ల రూపాయలు దాన్ని ఇచ్చేసిన. అదిగాక ల్యాండ్ కంపెన్సేషన్ కింద కూడా ఒక రాజకీయ నాయకుడు కొడుకు కావచ్చు, సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకొస్తే భారీ హంగులతో చేస్తారు కదా, ఖచ్చితంగా ఈ యొక్క సక్సెస్ఫుల్ కావాలని అంటారు. సో ఎందుకు అది గుర్తుపట్టలేకపోయారు? అంటే ఫస్ట్ అటెంప్ట్ కదా, ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇప్పుడెప్పుడు కొంచెం నేర్చుకున్నా. అప్పుడు 99 అంటే ఇక మా పబ్లిక్ స్కూల్ కల్చర్ ఉండే. కానీ ఆయన మా నాన్నగారు కూడా ఎప్పుడు ఏ పని చేయించినా కూడా మాతో కష్టపడి పని చేయించాడు. వాస్తవంగా చెప్పాలంటే 1976లో నన్ను స్కూల్కి వెళ్ళి కాలేజ్ కంప్లీట్ కాగానే తీసుకుపోయి విఎస్టీ కంపెనీలో వర్కర్ లెక్క పనిచేసినాను. దాదాపు 30 ఏళ్ళు నడిపించిన. ఇక మా సన్ ఇష్యూ అయినాక నేను కొంచెం డిమారలైజ్ అయిపోయినట్టు. తర్వాత మా తమ్ముని ద్వారా మేము విశాఖ కంపెనీ కూడా ఓపెన్ చేసినాం. ఇలా దాదాపు ఒక 3000 మందికి మేము జాబ్స్ ఇచ్చుకుంటాం. మేము ప్రోగ్రెస్ అవుతున్నాం. పిలువ కూడా విలువలే టీఆర్ఎస్ వాళ్ళు. అది శాంక్షన్ చేయించి దాన్ని భూమి పూజ చేయించి ఇవాళ దాని పవర్ మొత్తం తెలంగాణలో తీసుకునేది జైపూర్ పవర్ ప్లాంటే. అంత పెద్ద సంస్థను నేను ఇచ్చేసిన. కానీ నా అదృష్టానికి దురదృష్టానికి అనుకోవాలి. ఎందుకంటే 2009లో తెలంగాణ వేవ్ టీఆర్ఎస్ మీద చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. మరి సాధారణంగా ఎలక్షన్స్ అంటే 5 yearsకి వస్తాయి. ఉప ఎన్నికలు 2010లో వచ్చాయి. మరి ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించలేదు కదా? టీఆర్ఎస్ వేవ్ ఉండే. టీఆర్ఎస్ వేవ్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని 2009 డిసెంబర్లో అనౌన్స్ చేసింది. చిదంబరం గారు అనౌన్స్ చేశారు. డిసెంబర్ 9 సరైన కార్యకర్తలు కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదంట, క్లాస్గా ఉండేవాళ్ళు, దగ్గరికి వచ్చేవాళ్ళు, సమయాన్ని ఇచ్చేవాళ్ళు కాదని కూడా కామెంట్. వ్యక్తిగతంగా నా మీద ఎవరికేమీ ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కూడా చెప్పుకునే అవకాశాలు రాలే. తప్పులు తీయాలంటే చాలా ఈజీ కదా. అది చిన్న చిన్న తప్పులు అందరితో అయితే టైం ఇవ్వలేదు, రాలేదు, ఆయన జర సూట్ బూట్ వేసుకొని ఉంటాడు, దగ్గర ఉంటాయి, అవన్నీ దట్ మేక్స్ నో సెన్స్. అది ఆమె జైల్లోకి పోయింది, తిహార్ జైల్లోకి పోయింది 77లో. ఎమర్జెన్సీ కేటగిరీ కింద వాళ్ళు గవర్నమెంట్ అప్పుడు వేసారు. అయితే అప్పుడు ఆమె జైలుకి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఇచ్చిన ఘనత కూడా మా నాన్నగారు. 10లో ఓడిపోయిన తర్వాత మరి ఎందుకు గులాబీ తీర్థం పుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది? అంటే టు బి వెరీ ఫ్రాంక్, ఇది మా తమ్ముడు ప్లాన్ చేశాడు, నేను చేయలేదు. అసలు నాకు ఇంట్రెస్టే లేకుండా. ఆయనకు ఒక మాట అయితే థ్యాంక్స్ చెప్తాం. మా నాన్నగారు స్తూపం పెట్టించిండు, ట్యాంక్ బండ్ దగ్గర పెట్టించినందుకు ధన్యవాదాలు ఆయనకి. రెండోది, పొలిటికల్గా నన్ను మా తమ్ముడిని టికెట్ ఇవ్వకుండా మమ్మల్ని దూరం చేసుకున్నాడు. ఆ రీజన్స్ వాళ్ళకే బాగా తెలుసు. 2014లో మళ్ళీ కాంగ్రెస్ రావడం అంటే 2014లో ఏమైందంటే, ఏంది మీరు మీ కొడుకులు టీఆర్ఎస్ పోయినారంటే ఎట్లా పోతారు? తెలంగాణ ఇచ్చిందే మీకు, మీ కుటుంబానికి మేము శాంక్షన్ చేసినాం. మీరు అక్కడ ఉండరు, మీకు న్యాయం కాదు అంతే. లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ మేము రాజకీయంగా లబ్ధి పొందామనే ఆలోచన ఏం లేదా? అది లబ్ధి పొందేది వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో మేము దాన్ని మేడం సోనియా గాంధీ గారు చేసిన ఓకే, ఇదంతా ఓకే. మళ్ళీ 2016లో టీఆర్ఎస్కి వచ్చారు, అన్ని రెడీ చేసుకున్నారు 2018లో టికెట్ కోసం. మళ్ళీ టికెట్ రాలేదు, ఏమైండొచ్చు? ఇప్పుడు ఆ విషయానికంటే ముందు మీరే చెప్పారు 2014లో సోనియా గాంధీ పిలిచారు, నేను పోయారన్నా, మళ్ళీ చేరాను, అక్కడ వరకు ఓకే. అక్కడ మరి అదే పార్టీలో ఉండకుండా స్తబ్దతగా మరి 2016లో మళ్ళీ గులాబీ వీటికి యాక్చువల్లీ ఆనెస్ట్లీ నేను డిస్కస్ కూడా చేయలేదు. ఆయన మీద విడిచేసిన. ఆయన మీద విడిచిన తర్వాత ఏమైపోయిందంటే టీఆర్ఎస్ పార్టీలో
ఇక 16, 17, 18 అంత లోపల మా తమ్మునికి ఏమో అది ఇచ్చిర్రు, ఏంది నేషనల్ అడ్వైజర్, సలహాదారు అడ్వైజర్ కింద. 2018లో బెల్లంపల్లి నుంచి పోటీ చేశారు కదా, మరి ఇప్పుడు ఆల్రెడీ 2022. అవును. ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా మీరు బెల్లంపల్లి ఏం చేశారు? లేకుండా దర్ ఇస్ ఆల్వేస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ డిస్కషన్ అవుతుంది. ఆంటీని నమ్ముకురా మీరు? ఏంది వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని నమ్ముకురా? ఇప్పుడు ప్రస్తుతానికైతే అట్లనే ఉంది కదా. లే అది మా తమ్ముడు గిట్ట ఓపెన్గా వచ్చి సపోర్ట్ చేస్తే గెలిచిపోతుంది.